హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వివేక్ నర్సంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సార్, ఏదైతే మీరు అందిస్తున్నారో ఎప్సెట్ ఆన్లైన్ కోర్సు అంటే యావరేజ్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుందా అంటే ఏమంటారు? లేదు ఇది ఓన్లీ టాపర్స్కే అందుతుంది మేము ఇచ్చేటటువంటి కోర్స్ అంటే ఏం చెప్తారు? ఒకటి మేడం, జనరల్గా మేము యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, టాపర్ అంటూ మేము బిలీవ్ చేయము. ఎందుకంటే నా స్కూల్లో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్ ఒకటి చెప్పాడు, ఏకసంతాగ్రహి, ద్విసంతాగ్రహి, త్రిసంతాగ్రహి ఉంటారంట. ఒకసారి చెప్తే అర్థమవుతుందంట, ఇంకొకటికి 2 సార్లు చెప్తే అర్థమవుతుందంట, ఇంకోసారి 3 సార్లు చెప్తే అర్థమవుతుందంట. సో అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ పిల్లోడికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది. ఇంకోటి మన జనరల్గా అంటారు పబ్లిక్, మనం మాట్లాడేది నేను మీకు ఒక విషయం కన్వే చేస్తున్నాను అనుకోండి, కేవలము 10% లాంగ్వేజ్ అంట, 90% బాడీ లాంగ్వేజ్ అంట. సో ఇలా కేవలం మన భాషతోటే కాదు, మన ఆహభావాలతో కూడా దాన్నే బోధనా పద్ధతి అంటారు. మా దగ్గర గత 30 సంవత్సరాలుగా మేము మా సంస్థలో ఎంతోమంది అధ్యాపకులు భారతదేశ వ్యాప్తంగా స్టూడెంట్స్ డీల్ చేసాం. వాళ్ళ మనస్తత్వాలు తెలుసు, వాళ్ళకి సబ్జెక్ట్ని అత్యంత కఠినతరమైన విషయాన్ని వాళ్ళకి ఎలా సులభంగా చెప్పాలో తెలుసు. ఇప్పుడు మేము డిజైన్ చేయబడ్డ కోర్సులో కూడా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు, ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. అంతేకాదు 15 సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్తో డీల్ చేశారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్సే కాదు, భారతదేశ వ్యాప్తంగా నేను ముందు చెప్పినట్టు ఈశాన్య భారతదేశం నుంచి కూడా, నార్త్ ఈస్టర్న్ నుంచి మా దగ్గర స్టూడెంట్స్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా వస్తారు. వాళ్ళ మనస్తత్వాలు తెలుసు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్లో ఎలా పెట్టాలో తెలుసు. సో అలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకు కంటెంట్ తోటే కాదు 3D యానిమేషన్స్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక బేసిక్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని టాపిక్స్లు ఒకే ఇంటెన్స్తో టీచ్ చేయబడ్డాయి మా కంటెంట్లో. సో అలాంటప్పుడు బిలో యావరేజ్ స్టూడెంటా, మీడియం స్టూడెంటా, టాపరా అన్న ప్రశ్నే రాదు మేడం. అందరికీ అందుబాటులో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంటెంట్ అవైలబుల్గా ఉంది. అంటే డల్గా ఉండే క్యాండిడేట్స్ కూడా ఈ కోర్సు ఈజీగానే అర్థమవుతుందా అంటే? అర్థమవుతుంది. దాంతోపాటు మేము ఎక్స్ట్రా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసి పెట్టాం. నేను చెప్పినట్టు ఇక్కడ మేము యూట్యూబ్ లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఇంకోటి ఆస్క్ ఏ డౌట్ అనే మనం ఒక ఎక్స్ట్రా ఫీచర్ మా యాప్లో ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా బయట అవైలబుల్ అయ్యే కోర్సెస్ ఏం చేస్తారు, రికార్డింగ్ ఇచ్చేస్తారు, మాకు సంబంధం లేదంటారు. అలా కాదు, ఒక పిల్లాడు మన దగ్గర కోర్స్ తీసుకున్నారనుకోండి, వాడిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. పిల్లాడు బటన్ నొక్కి మమ్మల్ని ప్రశ్న అడగడమే లేదు. ఇంకోటి ఏంటంటే మేడం, మేము నమ్మేది ఏంటంటే దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ సిల్లీ క్వశ్చన్. స్టూడెంట్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వాలంటే సిల్లీ క్వశ్చన్ అనుకుంటారు. క్లాస్ రూమ్లో నేను ఈ క్వశ్చన్ అడిగితే నా ఫ్రెండ్ నవ్వుతాడేమో, వాళ్ళు చూసి నన్ను గేల్ చేస్తారేమో అనుకుంటాడు. మా నమ్మకం ఏంటంటే దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ సిల్లీ క్వశ్చన్. క్వశ్చన్ అనేది క్వశ్చనే. నువ్వు సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నావా, యాక్సెప్టబుల్. సబ్జెక్ట్ కాకుండా నువ్వు బాహుబలి 3 ఎప్పుడు రిలీజ్ అవుతావు అంటే అది మేము చెప్పలేము. విత్ ఇన్ ద బౌండరీ మీరు సబ్జెక్ట్ గురించి క్వశ్చన్ అడుగుతానంటే దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ సిల్లీ క్వశ్చన్ అనేది మా ఫిలాసఫీ. సో అలాంటప్పుడు పిల్లాడు ఏ క్వశ్చన్ అని అడగవచ్చు సబ్జెక్ట్స్ అని. అతను ఓన్లీ కావాల్సిన విషయం ఏంటంటే పిల్లాడికి క్యూరియాసిటీ ఉండాలి, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలని తాపత్రయం ఉంటే ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఆన్లైన్లో వాడికి ఇమీడియట్గా ఏమైనా డౌట్ వస్తే స్టూడెంట్కి ఇమీడియట్లీ మీరు ఆన్సర్ ఇస్తారు? ఖచ్చితంగా. అక్కడ ఆస్క్ డౌట్ అని ఒక బటన్ ఉంటుంది మేడం, వాడు నొక్కాడు అనుకోండి స్టూడెంట్, మాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్యాకల్టీకి, కన్సర్న్ ఫ్యాకల్టీకి వెళ్తుంది. సో ఫర్ ఫ్యాకల్టీ దట్ ఈస్ ద హై ప్రయారిటీ. సో ఇన్స్టెంట్గా మీరు ఫ్యాకల్టీ పర్సనల్గా అప్రోచ్ అయితే చేయడు, కానీ మేము సంస్థలో ఉన్నాం కాబట్టి మా జాబ్ అది కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందే. విత్ ఇన్ 8 అవర్స్ పిల్లోడికి విత్ ఇన్ 8 అవర్స్ అంటే యాక్చువల్గా ఇమీడియట్గా రాగానే ఆన్సర్ చేస్తారు. నేను ఒక టైం బౌండ్ చెప్తున్నాను. సో పిల్లోడు కంటిన్యూస్గా ఫ్యాకల్టీతో టచ్లో ఉంటాడు. అంతేకాకుండా ముందు చెప్పినట్టు యూట్యూబ్ సెషన్స్ ఉంటాయి. సో ఇలా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి విసుగు లేకుండా పిల్లోడు అడగడమే లేటు, మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. కమింగ్ టు టెస్ట్ సిరీస్ అని చెప్తున్నారు కదా, అంటే ఆ టెస్ట్ సిరీస్ ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? ఆబ్వియస్గా మనం జనరల్గా మేము ఏం చేస్తామంటే ఫస్ట్
పిల్లోడు చదివేటప్పుడు క్లాస్ రూమ్లో ఒక టాపికే చదువుతాడు, దానికి సంబంధించిన ప్రశ్న చేసేస్తాడు. వాడికి తెలుసు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సింపుల్ హార్మోనిక్ మీద క్వశ్చన్ ఉన్నది, పైన ఫార్ములా ఉంది, దాన్ని అప్లై చేస్తాడు. కానీ ఎగ్జామ్లో అలా కాదు కదా. ఎగ్జామ్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పైన క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ పైన ఉండొచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ కండక్టివిటీ పైన ఉండొచ్చు. సో ఇలా క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మరి నువ్వు క్లాస్ రూమ్లోనేమో ఒక టాపిక్ తర్వాత ఒకటి చదువుకున్నావు, పైన టాపిక్ ఫ్యాకల్టీ డిస్కస్ చేశాడు, దానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు, అదే ఫార్ములా చదివాడు, ఆన్సర్ వచ్చేసి చప్పట్లు కొట్టుకున్నావు, ఆనందపడ్డావు. కానీ ఎగ్జామినేషన్లో అలా కాదు కదా, ఎలా జంబుల్ చేసి ఉంటుంది, టాపిక్స్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో విద్యార్థి అనేవాడు, స్టూడెంట్ అనేవాడు ఆ అప్రోచ్కి ట్యూన్ అవ్వాలి. ట్యూన్ అవ్వాలంటే దాని ప్రకారమే మేము టెస్ట్ సిరీస్ డిజైన్ చేసాం. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇండివిజువల్ టాపిక్, ఇండివిజువల్ సబ్జెక్ట్తో మొదలు పెడతాం. ఇంకా చెప్పాలంటే మేము స్పెసిఫిక్గా చాప్టర్ వైజ్ కూడా మేము టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్ వైజ్ ఫిజిక్స్లో తీసుకుంటే ఒక చాప్టర్ నుంచి మొదలవుతుంది. తర్వాత ఏం చేస్తాం, మొత్తం ఫిజిక్స్ సంబంధించిన ఒక సింగిల్ టెస్ట్ పెడతాం. అంటే పిల్లోడు ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ని మైండ్ ఎలా షిఫ్ట్ చేయాలి. తర్వాత మ్యాథ్స్, లీనియర్ ఆల్జీబ్రా ఉంది, లేకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఏం చేస్తాం మేము, దానికి సంబంధించిన అంత ఇండివిజువల్ చాప్టర్స్లో చేర్చి తర్వాత సింగిల్గా మ్యాథ్స్ పైన మొత్తం ఒక ఫుల్ లెంత్ ఎగ్జామ్ పెడతాం, తర్వాత ఫిజిక్స్ పైన పెడతాం, తర్వాత కెమిస్ట్రీ పైన పెడతాం. తర్వాత ఏం చేస్తాం, 2 కాంబినేషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు చాప్టర్ నుంచి చాప్టర్ని ఎలా మారాలో తెలిసింది, తర్వాత సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ ఎలా మారాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా కాంబినేషన్ పెడతాం. దాని చివరిలో అన్ని కలిపి పెడతాం మాక్ టెస్ట్. సో అలా చేయడం వల్ల పిల్లోడు ఏమవుతుందంటే టాపిక్ నుంచి చాప్టర్ నుంచి సబ్జెక్ట్ నుంచి వన్ సబ్జెక్టు అదర్ సబ్జెక్టు, అలా ఒక స్మూత్ ట్రాన్సిషన్ అనేది పిల్లాడి జరుగుతుంది. అలా ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ లైక్ ఎన్విరాన్మెంట్కి వాడు అలవాటు పడిపోతాడు. రేపు మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాడికి కొత్తగా అనిపించదు, ఆల్రెడీ నిన్న మొన్న చేసినట్టే వాడికి అనిపిస్తుంది. సో అలా వాడికి ఒక ఎన్విరాన్మెంట్ అలవాటు అయినప్పుడు వాడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు క్వశ్చన్స్. ఫైనల్ మా వ్యూవర్స్కి ఆన్లైన్ కోర్స్ గురించి ఒకసారి. సో ఆన్లైన్ కోర్సు ముందు చెప్పినట్టు మేము 3 months కోర్సు 499 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఇక్కడ మాకు టాపిక్ స్పెసిఫిక్గా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ డీల్ చేశాడు ప్రతి టాపిక్ని. అంతేకాకుండా ఎక్కడైతే అవసరమో 2D మరియు 3D వీడియోస్ వాడబడ్డాయి. పిల్లోడికి ఆ కష్టమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా చేయడానికి మేము అలా వాడాము. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్కి వచ్చే వరకు అందరికీ మేడం అది అందరికీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదండి మేము కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లోడు ఎప్పుడైనా 24/7 ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మీరు వీడియో చూసేటప్పుడు క్లిక్ చేస్తే ఫ్యాకల్టీ మీకు అవైలబుల్గా ఉంటాడు. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ మీరు పిల్లోడు బిలో యావరేజా అబో యావరేజా కాదు, మీరు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓమ్స్ లా నుంచి మొదలుపెట్టి కూడా మీరు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ, ప్రొవైడెడ్ దట్ మేము చెప్పిన గైడ్లైన్స్ మీరు కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా, మళ్ళొకసారి చెప్తున్నాను, మీరు ఓమ్స్ లా నుంచి మొదలుపెట్టి కూడా ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సీరియస్నెస్ అండ్ ఇఫ్ యూ టేక్ అవర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ, మేము చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా మీరు ర్యాంక్ కొడతారు. థ్యాంక్ యూ మేడం.